భక్తులందరికీ ముముక్షులందరికీ జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా మోక్షులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు మనం విజయదశమి చేసుకుంటున్నందుకు చాలా సంతోషించాలి. దుర్గామాత కాళికామాత అయినటువంటి దైవ శక్తి అసుర శక్తి పైన విజయం సాధించిన రోజు. అదేవిధంగా శ్రీమన్నారాయణుడు రామావతారం లోపల రావణాసురుడు అనే అసుర శక్తి పైన, అధర్మం పైన ధర్మాన్ని నిలపడానికి విజయం సాధించిన రోజు. అందుకే మనము ఈ విజయదశమి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మరొకసారి. అయితే ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దైవ శక్తులు అనేటివి ఎప్పుడు కూడా విజయం సాధిస్తాయి. అధర్మ శక్తులు, అసుర శక్తులు అనేవి ఎప్పటికైనా దైవిక శక్తుల పైన ఓడిపోవాల్సిందే. అయితే మనుష్యుడు అనేవాడి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా దైవిక శక్తులను, ధర్మం యొక్క దేవతల పైన నమ్మకం ఉంచుకొని తన కార్యక్రమాలను, కర్మలను చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడే తన జీవితంలో కూడా విజయం సాధిస్తాడు. అయితే ఇక్కడ తను చేసే కర్మలు ధర్మబద్ధమైనవి అయితే దేవతలందరూ కూడా మనకు సహకరిస్తారు. అదేవిధంగా మనస్సు కూడా మనకు సహకరిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం, మనస్సు అనేది నిరంతరము ఒక క్షీరసాగర మదనం లాంటిది. ఈ మనస్సు లోపల నిరంతరము కూడా అసుర శక్తుల వైపు ఉన్నటువంటి గుణాలు ప్రేరేపితం అవుతుంటాయి. అదేవిధంగా దైవిక శక్తుల వైపు ఉన్నటువంటి గుణాలు కూడా ప్రేరేపితం అవుతుంటాయి. అంటే సత్వగుణం అనేది దైవిక శక్తికి సంబంధించింది, తమో గుణము రజోగుణం అనేది అసుర శక్తికి సంబంధించినది. ఈ సత్వగుణము దైవిక శక్తికి సంబంధించినది కాబట్టి దైవ కార్యాలను ముందుంచడానికి ప్రయత్నం చేస్తుంది. రజోగుణము, తమో గుణం అనేది అసుర శక్తికి సంబంధించింది కాబట్టి అది అధర్మానికి సంబంధించిన కార్యక్రమాలను మనం ప్రేరేపిస్తుంది. అయితే మనస్సు అనే క్షీరసాగర మదనం లోపల ఏ విధంగానైతే క్షీరసాగర మదనం జరిగిందో అదే విధంగా మనస్సు అనే క్షీరసాగర మదనం లోపల ప్రతినిత్యం కూడా క్షీరసాగర మదనం జరుగుతూనే ఉంటుంది. ఏ విధంగా అంటే ఈ రెండు గుణాలు ఏవిధైతే తమో గుణము, రజోగుణం అనే అసుర శక్తి ఒకవైపు, సత్వగుణం అనే సద్గుణము, మంచి గుణం అనేది మరొక వైపు, దేవతలలాగా. ఈ వాసుకి అనే బుద్ధి మరొక వైపు, వాసుకి అనే బుద్ధి ద్వారా ఈ దైవిక శక్తులు ఒకవైపు ఉండి, అసుర శక్తులు ఒకవైపు ఉండి క్షీరసాగర మదనాన్ని చేస్తూ ఉంటాయి. అందులో హాలాహలం వెళ్ళొచ్చు, అమృతము విడుదల కావచ్చు. అది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి మనం ఎప్పుడు కూడా దైవిక శక్తులను, దైవ గుణాలను కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉన్నప్పుడే మనకు విజయాన్ని లభిస్తుంది. అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై భవాని.